హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు రేణుకాశ్రీ కిచెన్. ఈరోజు నేను చేయబోయే వంట గోంగూర రోటి పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉండిద్ది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. గోంగూర రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో చెప్తారండి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, సాల్ట్, ఆనియన్ ఒకటి, తెల్లపాయలు 4, గోంగూర అండి. బాగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ ఇసుకుండిద్ది. ఎక్కువ వాటర్లో పోసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ సరిపోయినంత ఆయిల్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో మనకి మిర్చి వేయించుకునేదానికి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలండి. ముందు నేను 4 స్పూన్లు వేసాను. మళ్ళీ దీన్ని నేను తాలింపు పెట్టాం కాబట్టి ఒకేసారి వేయించుకునేటప్పుడే కొంచెం 1 స్పూన్ ఎక్కువగానే వేసాను. ఎండుమిర్చి వేస్తూ ఉన్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేసేద్దాం. మిర్చి ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అప్పుడు ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. ముందుగానే ధనియాలు, జీలకర్ర వేస్తే మాడిపోతాయి కాబట్టి కొంచెం వేగితే చాలు. చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. మీరు ట్రై చేయండి. రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయండి. నేను చాలా రకాల రోటి పచ్చళ్ళు చేస్తాను. అవన్నీ ముందు వీడియోస్లో వస్తాయి, చూడండి. ఫ్రై అయిపోయినాయండి. తీద్దాము, బౌల్లో తీసేద్దాము. మొత్తము ఈ బౌల్లో తీసేసుకొని మళ్ళీ కడాయి పెట్టేసి దీనిలో గోంగూర వేద్దాము. గోంగూర వేసేద్దాం. కొంచెం ఉడికిన తర్వాత అది కూడా వేసేద్దాము. అప్పుడు కొంచెం ఉప్పు, గోంగూర తొందరగా ఉడికిపోయింది. గోంగూర వాటర్లో బాగా ఉడుకుతుందండి. బాగా దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేద్దాం. బాగా దగ్గరకు రానివ్వాలి. వాటర్గా ఉండిద్దండి. ఇట్లా ఏ రోట్లో దంచితే కొంచెం ఇంకా దగ్గరకు వస్తే బాగుండిద్ది చూసేదానికి, తినేదానికి. అయిపోయింది. ఆపేసి పచ్చడి దంచుకున్నాం. దగ్గరకు వచ్చేసింది. ఒక్క మంట వచ్చేసి కొంచెం అన్నీ వేయించుకున్నాం కదండి. పచ్చడి దంచుకున్నాం. రండి చూడండి. ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఎండుమిరపకాయలు వేసాము. దంచడం అయిపోయిందండి. మిర్చి దంచేసాము. తెల్లపాయలు వేద్దాము. కొంచెం దంచిన తర్వాత కారం ఎక్కువ వేద్దాము. కొంచెం చూద్దామండి. చాలా పోతే వేసుకున్నాము. కారం ఎక్కువైతే తినలేం కదా, చూసి వేసుకున్నాం. గోంగూర వేసుకున్నాం. గోంగూర వేసి నీట్గా కారం గోంగూర కలిసేటట్టు దంచుకోవాలండి. సాల్ట్ చూసుకొని దంచడం అయిపోయిందండి. ఆనియన్
కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా వేసి ఉడికి ఒక్కలుగా దంచేసుకుందాం, మెత్తగా వద్దు. ఈ చట్నీ 2 days ఉండిద్దండి అంతేను, తర్వాత ఉండదు. నిల్వగా ఉండేది ఒక 1 month 1 week అట్లా ఉండే చట్నీ అయితే ఆయిల్లో చేస్తాను. ఈసారి ట్రై చేస్తాను, చూద్దాం. అయిపోయింది, ఒక బౌల్లో తీసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ అయిందండి. ఒకసారి రైస్లో కొంచెం వేసుకొని టేస్ట్ చూసి చెప్తాను ఎట్లా ఉందో చూడండి. చాలా చాలా బాగుండిద్దండి. నేను చెప్పినట్టే చేసుకోండి. గోంగూర నీట్గా క్లీన్ చేయాలి, లేదంటే తీసుకుండిద్ది. చాలా చాలా టేస్ట్గా ఉందండి. మీరు ట్రై చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి, ఎలా ఉందో చేసి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.